పిల్లలు పిల్లలు వస్తారా? అది రాకుండా ఉండాలంటే ఇప్పుడు వాస్తవంగా నేను రాను అనుకోండి, నేను చెప్తాను చిన్న ఉదాహరణ. ఇప్పుడు అన్ని ఇల్లు తిరిగేవారు కదా, దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎవరిని ప్రేమిస్తుండు? చిన్న పిల్లల్ని. ఆ మాట ఎవరు చెప్తారా మీరు? ప్రేమించే మాట ఎక్కడ ఉంటుంది? సరే ఉండండి, నేను అధ్యాయం చెప్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 14లో అక్కడ ఏమంటాడంటే, యేసు ప్రభు బోధిస్తూ ఉంటాడు. అంటే యేసు ప్రభు వాక్యం చెప్తా ఉంటాడు. వాళ్ళల్లో ఒక చిన్నవాడు లేచి యేసు దగ్గరికి వెళ్ళాలని చెప్పి వెళ్తా ఉంటే, అక్కడ ఏమన్నాడంటే, యేసు అది చూసి చిన్న బిడ్డలను ఆటంకపరచవద్దు, వారి నా యొద్దకు రానియండి. అంటే అక్కడ ఎవరు ఆటంకపరిచారంటే, అక్కడ ఉన్న శిష్యులు ఉన్నారు కదా, శిష్యులు ఏం చేశారు? నువ్వు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళొద్దు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళొద్దు, అక్కడ కూకో అంటే అది చూశాడు. ఎవరు చూశారు? యేసు ప్రభు స్వయానే. ఆ చూసినప్పుడు అక్కడ జరిగిన మరి మ్యాటర్ ఏంటి అంటే, అప్పుడు చూసి కోప్పడ్డాడు. ఎవరి మీద కోప్పడ్డాడు? ఎవరి మీద? శిష్యుల మీద కోప్పడ్డాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? యేసు అది చూసి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియండి. చిన్న బిడ్డలు అంటే యేసుకి ఎంతో ఇష్టమే కదా. మరి ఆయనకి ఇష్టంగా ఉండాలా లేదా? ఆయనకి ఇష్టంగా ఉండాలా లేదా? ఆయన కష్టంగా ఉండదు. ఎవరికి ఇష్టంగా ఉండాలి? యేసు ప్రభుకి ఇష్టంగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన బిడ్డల కంట భూమి మీద సమాధానం కలుగును గాక. ఆయనకి ఇష్టమైన బిడ్డలు అంటే మనం ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి కష్టంగా భారంగా ఉండకూడదు. ఎందుకని ఈ లేఖనం అదే చెప్తా ఉంది. ఏమని? చిన్న బిడ్డలను నా యొద్దకు రానియండి, ఇలాంటి వారిది పరలోక రాజ్యం. ఎలాంటిదంట? మీదే. మాదా? పరలోక రాజ్యం మాదా? చిన్న బిడ్డల్ని. మీకేం తెలియదు తెలుసా? మీకేం తెలియదు తెలుసా? ఏం తెలియదు. ఇప్పుడు మీకు నేను ఉదాహరణ చెప్తా చూడండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ ఇంట్లో మంచిగా చికెన్ బిర్యానీ చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? చికెన్ బిర్యానీ చేసుకున్నారు లేదా? చేసుకున్నాక అది మీరు చూశారు. మీ అమ్మ చేస్తుంటే చూశారు. అయితే పక్కింటి ఆమె ఏం చేసిందంటే, పక్కింటి ఆమె వచ్చింది మీ దగ్గరికి. ఏది? మీ ఇంటికాడికి వచ్చి మిమ్మల్ని అడగల డైరెక్ట్గా. ఎవరిని అడిగింది?